హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతులకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ రోజే రైతుల అకౌంట్స్ లో కేంద్ర ప్రభుత్వం డబ్బులనైతే జమ చేయడం జరుగుతుంది. పీఎం కిసాన్ కి సంబంధించినటువంటి 19వ విడత 2000 రూపాయలని జమ చేయడానికి అధికారులకి ఆదేశాలని కూడా ఇవ్వడం జరిగింది. తదితర ఫైల్ ఏదైతే ఉందో దానిపైన ప్రధాని నరేంద్ర మోదీ గారు సంతకం కూడా చేశారు. అయితే ఈ యొక్క డబ్బులు అందరికీ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ వీడియోలో మనం ఈ 19వ విడత 2000 రూపాయలు ఎవరి రైతులకి ఏ అకౌంట్ ఉన్న వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి పూర్తి వివరాలని మనం చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు 19వ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని బీహార్లోని భగల్పూర్ వేదికగా 9.8 కోట్ల మంది లబ్ధిదారులకి రూపాయలు 22,000 కోట్లు జమ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్తాపత్రిక అయితే మనకు కనిపించడం జరుగుతుంది. పీఎం కిసాన్ పథకం కింద 19వ విడతగా నిధులని సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. మొత్తం రూపాయలు 22,000 కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో ప్రధానమంత్రి పీఎం కిసాన్ 19వ విడతను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం రైతులకి ఏటా ఒక్కో విడత రూపాయలు 2,000 చొప్పున 3 విడతల్లో రూపాయలు 6,000 సాయం అందిస్తుంది. పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకి 18 వాయిదాల్లో రూపాయలు 3.46 లక్షల కోట్లు చెల్లించింది. 19వ విడత నిధుల విడుదలను సోమవారం విడుదల చేయనున్నట్లు చౌహాన్ వెల్లడించారు. ఈసారి 19వ విడతలో రూపాయలు 22 కోట్ల నిధులని 9.8 కోట్ల మంది లబ్ధిదారులకి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇది పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ యొక్క 19వ విడత డబ్బులు అనేది ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ 19వ విడత డబ్బులు వస్తాయి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్, మీ యొక్క ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అంటారు. ఆధార్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నట్లయితేనే, దానితో పాటుగా కేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క 19వ విడత డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబ్బులు అయితే పడేటటువంటి అవకాశం లేదు. మీ అకౌంట్లో ఈ డబ్బులు ఈరోజు జమ అయినాయా కాలేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎవరెవరికి డబ్బులు పడ్డాయి, ఎవరెవరికి పడలేదు అని చెప్పేసి. దీనితో పాటుగా 19వ విడత ఎవరికి డబ్బులు పడబోతున్నాయి అని చెప్పేసి బెనిఫిషరీ లిస్ట్కి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని రిలీజ్ కూడా చేశారు. అందులో మీ పేరుందా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.